ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 7వ తరగతి జీవశాస్త్రంలోని 10వ పాఠ్యాంశం అయిన జీవులలో శ్వాసక్రియలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో నేను మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ను అడగగలరు. నెక్స్ట్ ఆలస్యం చేయకుండా పాఠ్యాంశంలోకి వెళ్దాం. జీవులలో శ్వాసక్రియ. ఆహారం తినకుండా మనం చాలా రోజులు బ్రతుకుతాము అని మనకు తెలుసండి. ఆహారం తినకుండా మనం చాలా రోజులు బ్రతుకుతాం. కొందరు ఉపవాసాలు ఉండేటప్పుడు, అదేవిధంగా నిరాహార దీక్షల్లో పాల్గొన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం నీటిని లేదా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. కానీ గాలి లేకుండా కొద్దిసేపు కూడా బ్రతకలేము. అంటే మనిషి జీవించాలంటే ఈ యొక్క గాలి అనేది చాలా ప్రాముఖ్యమని మనకు తెలుస్తుంది. గాలి లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని మనం ఏమంటామంటే శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్, శ్వాసించడం అంటాం. గాలి లోపల పీల్చి బయటకు వదలడాన్ని శ్వాసించడం అంటాము. ఈ యొక్క అధ్యాయంలో మానవుల్లోనూ అదేవిధంగా జీవులలో శ్వాసక్రియతో సంబంధం ఉన్నటువంటి వివిధ విషయాల గురించి లేదా అంశాల గురించి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకుంటాము. ఇక నెక్స్ట్ పోతే మానవునిలో శ్వాసక్రియ. రైట్. గాలి లోపలికి పీల్చడాన్ని మనం ఉచ్ఛ్వాసము అంటాము. గాలి లోపలికి పీల్చడం అంటే ఉచ్ఛ్వాసము అని. అదేవిధంగా వెలుపలికి విడవడాన్ని మనము నిశ్వాసం అంటాము. గాలిని లోపలికి పీల్చడం మనం ఉచ్ఛ్వాసం అని, వెలుపలికి విడవడాన్ని నిశ్వాసం అని అంటాము. మరి ఒక నిమిషములో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో, ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి అదేవిధంగా వెలుపలికి వదిలిపెడతామో దీన్ని మనం ఏమంటే శ్వాసక్రియ రేటు అంటాం. ఒక నిమిషంలో గాలిని ఎన్నిసార్లు అయితే మరి పీల్చి అంటే లోపల పీల్చి బయటకు వదులుతామో దాన్ని మనము శ్వాసక్రియ రేటు అంటాం. వ్యాయామం చేసినప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత అదేవిధంగా పరుగెత్తిన తర్వాత మనకు అలసటగా లేదా అలసటపోయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మనం బాగా ఆయాసపడుతుంటాం. అంటే వ్యాయామం, పరిగెత్తడం లాంటి పనులు శ్వాసించే రేటుపైన ప్రభావాన్ని చూపుతాయి. వ్యాయామం అదేవిధంగా పరిగెత్తడం లాంటి పనులు చేసినప్పుడు ఈ యొక్క పనులు అనేవి శ్వాసించే రేటుపైన ప్రభావాన్ని చూపుతాయి. మనం గాలిని పీల్చినప్పుడు ఆ గాలి అనేది మన ఛాతీలో ఉన్నటువంటి ఊపిరితిత్తులను నింపేస్తుందండి. మనం ఎప్పుడైతే గాలి పీలుస్తామో ఆ గాలి ఏం చేస్తుందంటే మన యొక్క ఛాతీ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊపిరితిత్తులను ఆ పీల్చిన గాలి అనేది నింపివేయడము జరుగుతుంది.
మనం శ్వాసించే గాలిలో మనము శ్వాసించే గాలిలో లేదా పీల్చుకునే గాలిలో తేమ అనేది ఉంటుందండి. మనం శ్వాసించే గాలిలో తేమ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం పీల్చే గాలిలో మరి ఏముంటుందో మనము ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. మనం నిరంతరం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం. మనం నిరంతరం గాలి పీలుస్తూ అదేవిధంగా వదులుతూ ఉంటాం. వదిలే గాలి అనేది వెచ్చగా ఉండటంతో పాటు కొంచెం తేమను కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా నిరంతరం గాలి పీల్చడం అదేవిధంగా వదలడం చేస్తూ ఉంటాము. మనం వదిలేటువంటి గాలి ఎప్పుడైనా సరే వెచ్చగా ఉంటుందండి. అదేవిధంగా కొంచెం తేమను కలిగి ఉంటుంది. దీనికి ఉదాహరణగా మనం గాలి వదిలేటప్పుడు మన ముక్కు దగ్గర గాని, అదేవిధంగా నోటి దగ్గర గాని మనం మన యొక్క చేతిని మనం ఉంచినట్లయితే ఆ యొక్క గాలి మనం వెచ్చగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. రైట్. గాలిని పీల్చినప్పుడు, అదే విధంగా వదిలిపెట్టినప్పుడు, గాలిని పీల్చినప్పుడు, వదిలిపెట్టినప్పుడు మన శరీరం గాలిలో ఉండే ఏ ఏ వాయువులు తీసుకుంటుందో మనం తెలుసుకోవాలండి. అంటే ప్రధానంగా గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆక్సిజన్ వాయువును మన యొక్క శరీరంలోకి వెళ్తుందండి. శరీరంలోకి వెళ్తుంది. అంటే మనకి అవసరమైన గాలి, గాలిలోని భాగం ఏంటంటే ఆక్సిజన్. అనేక పరిశోధనల తరువాత, అనేక పరిశోధనల తరువాత గాలి అనేది వివిధ రకాల వాయువుల మిశ్రమం అని మనం తెలుసుకున్నామండి. అనేక పరిశోధనల తర్వాత గాలి అనేది వివిధ రకాల వాయువుల మిశ్రమం అని తెలుసుకున్నాం. అంటే గాలిలో వివిధ రకాల వాయువులు అనేవి ఉంటాయి. ఏముంటుంది సార్ అంటే ఈ యొక్క గాలిలో ఈ యొక్క ఆక్సిజన్ అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్‌తో పాటు గాలిలో ఆక్సిజన్ అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్‌తో పాటు వివిధ రకాల వాయువులు కూడా ఉంటాయండి. వివిధ రకాల వాయువులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. మనం పీల్చే గాలిలో పీల్చే గాలిలో మరి ఆక్సిజన్ ఉంటుంది. అదేవిధంగా మనం వదిలేటువంటి గాలిలో మరి కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది ఉంటుంది. మనం పీల్చే గాలిలో మరి ఆక్సిజన్ ఉంటుంది. వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ యొక్క ఆవిష్కరణ. కార్బన్ డయాక్సైడ్ యొక్క వాయువు యొక్క ఆవిష్కరణ. వాన్ హెల్మెంట్ అటువంటి శాస్త్రవేత్త ఎవరండి? వాన్ హెల్మెంట్ అటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త మొట్టమొదట గాలిలో ఏం ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. వాన్ హెల్మెంట్ అటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట గాలిలో ఏం ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఈ యొక్క వాన్ హెల్మెంట్. బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. ఈ యొక్క వాన్ హెల్మెంట్ బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. బొగ్గు బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. ఈ యొక్క బొగ్గును మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేసి, అదేవిధంగా బొగ్గు యొక్క బరువు అనేది బూడిద యొక్క బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుక్కున్నాడు ఈ యొక్క వాన్ హెల్మెంట్. మరి ఈ యొక్క ప్రయోగం చేస్తూ ఈ ప్రయోగం ఆధారంగా బొగ్గును మండించినప్పుడు బొగ్గును మండించినప్పుడు మనకు కనబడని ఏదో పదార్థం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని చెప్పాడండి ఈ యొక్క వాన్ హెల్మెంట్. ఈ యొక్క వాన్ హెల్మెంట్ ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క గాలిలో ఏముంటుందో కనుగొన్నాడు. దీన్ని కనుగొనడానికి బొగ్గును మరి మండించడం వల్ల బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశాడు. మరి బొగ్గు యొక్క బరువు అనేది బూడిద యొక్క బరువు కంటే చాలా తక్కువగా ఉంటుందని కనుక్కోవడం జరిగింది. ఈ యొక్క ప్రయోగం దీని ఆధారంగా బొగ్గు మండించినప్పుడు మనకు కనబడినటువంటి ఏదో పదార్థం అనేది ఏర్పడడం వల్ల
బొగ్గు యొక్క బరువు తగ్గిందని, మరి ఆ ఐదో పదార్థం మనకు కనబడని ఆ ఐదో పదార్థాన్ని మరి వాయువు అంటారని చెప్పాడు ఈ యొక్క వాన్ హెల్మెండ్. ఆ తర్వాత 1756 సంవత్సరంలో 1756 సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ మరి ఈ యొక్క వాయువుని గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు. ఆ కంటికి కనిపించని ఆ వాయువు ఏంటో అని దాని గురించి ఈ యొక్క జోసెఫ్ బ్లాక్ 1756 సంవత్సరంలో ఈ యొక్క వాయువు గురించి మరింత లోతుగా అధ్యయనం చేశాడు. చేస్తూ ఈయన కూడా ఒక ప్రయోగాన్ని చేశాడండి. ఎలా చేశాడంటే సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో చర్య జరిపించినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించాడు. ఈ యొక్క జోసెఫ్ బ్లాక్ అండ్ ఈ యొక్క శాస్త్రవేత్త ఈ యొక్క సున్నప్రాయిని తీసుకొని ఈ యొక్క సున్నప్రాయిని వేడి చేయడం ద్వారా కానీ లేదా దాన్ని ఈ యొక్క సున్నప్రాయిని ఆమ్లంతో చర్య చేసినప్పుడు ఈ 2 రకాల ప్రయోగాలు చేసినప్పుడు కూడా ఒకే రకమైన వాయువు ఏర్పడుతుందని లేదా వెలువడుతుందని గుర్తించాడు ఈ యొక్క జోసెఫ్ బ్లాక్. దీనికే స్థిరమైన గాలి అని పేరు పెట్టాడండి. ఈ వెలువడే గాలికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు ఈ యొక్క జోసెఫ్ బ్లాక్. అంటే జోసెఫ్ బ్లాక్ స్థిరమైన గాలి అని పేరు పెట్టాడండి. ఈ వాయువు ధర్మాలను అధ్యయనం చేశాడు ఈ యొక్క జోసెఫ్ బ్లాక్. ఈ యొక్క స్థిరమైన గాలిని వాయువు యొక్క ధర్మాలను అధ్యయనం చేశాడు. ఈ యొక్క వాయువును సున్నపు రాయిని వేడి చేసినప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క వాయువును లేదా సున్నపు రాయిని ఆమ్లంతో చర్యజేపప్పుడు ఏర్పడే ఆ యొక్క వాయువును ఏం చేసంటే సున్నపు నీటి గుండా పంపినప్పుడు సున్నపు నీటి గుండా లేదా సున్నపు తేరు లేదా సున్నపు నీటి గుండా పంపినప్పుడు ఈ యొక్క వాయువు అనేది సున్నపు తేటను పాల వలె లేదా పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడండి. తెల్లగా మారుస్తుందని గుర్తించాడు. దీన్ని ప్రస్తుతం మనం ఏమంటామంటే కార్బన్ డయాక్సైడ్. అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది సున్నపు తేటను పాల వలె తెల్లగా మారుస్తుంది. మరి ఎలా ఏర్పడుతుంది కార్బన్ డయాక్సైడ్ అంటే ఈ యొక్క సున్నప్రాయిని వేడి చేసినప్పుడు కానీ లేదా ఈ యొక్క సున్నప్రాయిని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు కానీ ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ వాయువు అనేది వెలువడుతుంది. ఇది జోసెఫ్ బ్లాక్ యొక్క ప్రయోగం అండి. జోసెఫ్ బ్లాక్ యొక్క ప్రయోగం. ఇక నెక్స్ట్ పోతే ఆక్సిజన్ ఆవిష్కరణ. ఏ వాయువు అండి? ఆక్సిజన్ యొక్క ఆవిష్కరణ. కార్బన్ డైఆక్సైడ్ను కనుగొన్న తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం అంటే 2 దశాబ్దాల అనంతరం అండి. 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు. ఎవరంటే ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ. కార్బన్ డైఆక్సైడ్ను కనుగొన్న తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఆక్సిజన్ వాయువును కనుగొన్నారు. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనే పుస్తకాన్ని ప్రచురించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు అదేవిధంగా పరిశీలనలు వివిధ రకాల వాయు ప్రయోగాలు అదేవిధంగా పరిశీలన నుండి ఒక పుస్తకాన్ని ప్రచురించాడు ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ. మరి పుస్తకంలో ఏముందంటే దీనిలో ఆయన మొక్కలు విడుదల చేసే అదేవిధంగా జంతువులు పీల్చే వాయువుల గురించి తొలిసారిగా నిరూపించాడు. ఈ యొక్క పుస్తకంలో ఏం చేశాడంటే జోసెఫ్ ప్రిస్లీ ఆయన మొక్కలు విడుదల చేసేటువంటి అదేవిధంగా జంతువులు పీల్చేటువంటి మొక్కలు విడుదల చేసే అదేవిధంగా జంతువులు పీల్చే వాయువులను గురించి తొలిసారిగా నిరూపించండి. మరి మొక్కలు ఏం విడుదల చేస్తాయండి? ఆక్సిజన్ వాయువు. మరి జంతువులు ఏం పీలుస్తాయండి? ఆక్సిజన్ వాయువు. అంటే మొక్కలు ఆక్సిజన్ వాయువు విడుదల చేస్తాయి, అదేవిధంగా జంతువులు ఆక్సిజన్ వాయువును పీలుస్తాయి. కాబట్టి ఈయన పరోక్షంగా ఈ యొక్క తొలిసారిగా ఈ యొక్క ఆక్సిజన్ వాయువు గురించి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే మండుతున్న కొవ్వొత్తి పైన సీసాను మూసి ఉంచినప్పుడు అది వెలిగే సమయం కన్నా మండుతున్న కొవ్వొత్తి పైన సీసాను మూసి
ఆహ్, కొవ్వొత్తి వెలుగుతుంటది కదా! ఆ కొవ్వొత్తి వెలుగుతున్నప్పుడు ఆ వెలిగే సమయం కన్నా మూసి ఉన్న సీసాలో ఈ యొక్క కొవ్వొత్తితో పాటు పుదీనా కొమ్మను ఉంచినప్పుడు మరికొంత సేపు ఈ యొక్క కొవ్వొత్తి అనేది వెలగడాన్ని గుర్తించాడండి. ఎవరు? ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లే. ఈ కొవ్వొత్తి వెలగడం వల్ల గాలిలో తగ్గిపోయినదేదో గాలిలో అంటే ఇంతకుముందు ఆరింది కంటే అది అలా ఆరకుండా గాలిలో మరి తగ్గిపోయినదేదో ఈ యొక్క పుదీనా ఆకుల ద్వారా తిరిగి వస్తుందని గుర్తించాడు ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ. అంటే జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడండి. ఈయన రాసిన పుస్తకం ఏంటి? ఈయన రాసినటువంటి పుస్తకం ఏంటంటే వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు. వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు అది పరిశీలనటువంటి పుస్తకం రాశాడు ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ. ఈ విధంగా ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు జోసెఫ్ ప్రిస్లీ. రైట్. ఆక్సిజన్ వాయువును గుర్తించాడు. ఇక నెక్స్ట్ పోతే జోసెఫ్ ప్రిస్లీ తన అనుభవాలను జోసెఫ్ ప్రిస్లీ ఏంటంటే ఈ ప్రయోగాల సందడితో కాకుండా ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ తన యొక్క అనుభవాలను లెవోయిజర్‌కు ఎవరైనా లెవోయిజర్‌కు చెప్పాడండి. వాతావరణంలోని వాయువుల మీద లెవోయిజర్ అనేక రకాల ప్రయోగాలు చేశాడు. ఈ యొక్క లెవోయిజర్ ఏంటంటే ప్రిస్లీ తను చేసిన ఆ యొక్క ప్రయోగ అనుభవాలను లెవోయిజర్‌కు చెప్పాడు. మరి ఈ యొక్క లెవోయిజర్ ఏమో వాతావరణంలోని వాయువుల మీద ఈ యొక్క లెవోయిజరు అనేక ప్రయోగాలు చేశాడు. గాలిలో అనేక రకాల వాయువులుంటాయని ప్రిస్లీ చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ గాలిలో ఉండే ముఖ్యమైన అణుగడకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రయోగాన్ని ఈ యొక్క లెవోయిజర్ చేశాడో మరి గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయని ప్రిస్లీ చేసిన ప్రయోగాలను నిర్ధారిస్తూ ఈ యొక్క లెవోయిజరు గాలిలో ఉన్నటువంటి ముఖ్యమైన అణుగడకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. ఈ యొక్క లెవోయిజర్ అంటే ఆక్సిజన్‌ని ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటి పేరు పెట్టింది ఎవరంటే లెవోయిజర్. మరి గ్రీకు భాషలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఎవరు అంటే లెవోయిజర్. లెవోయిజర్ ఆక్సిజన్ పేరు పెట్టాడు. మరి ఈ యొక్క ఆక్సిజన్ పరోక్షంగా ఆక్సిజన్ ఉందని చెప్పింది ఎవరంటే ఈ యొక్క జోసెఫ్ ప్రిస్లీ. మరొక ఇంపార్టెంట్ బిట్టు గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేదని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ భాషలో? గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం అండి. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేది అని అర్థం. ఇది అన్ని రకాల ఆమ్లాలలో ఉంటుందని అతని నమ్మకం ఉంది. అంటే ఈ యొక్క ఆక్సిజన్ అనేది అన్ని రకాల ఆమ్లాలలో యొక్క ఆక్సిజన్ ఉంటుందని ఈ యొక్క లెవోయిజర్ యొక్క నమ్మకం. ఇది ఆక్సిజన్ యొక్క ఆవిష్కరణ. నెక్స్ట్ మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే కాకుండా మిగిలిన వాయువులు కూడా ఉంటాయి. మనము పీల్చే గాలిలో ఈ యొక్క ఆక్సిజన్ మాత్రమే కాకుండా మిగిలిన వాయువులు కూడా ఉంటాయి. అదేవిధంగా మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాకుండా మిగిలిన వాయువులు కూడా ఉంటాయండి. మిగిలిన వాయువులు కూడా అంటే పీల్చే గాలిలో ఆక్సిజన్‌తో పాటు మరి మిగతా వాయువులు ఉంటాయి. అదేవిధంగా వదిలే గాలిలో ఈ కార్బన్ డయాక్సైడ్‌తో పాటు ఇతర వాయువులు కూడా ఉండటం అనేది జరుగుతుంది. మనం శ్వాసించే గాలి వెనుక దాగి ఉన్న విశేషాలేమిటో పై ప్రయోగాల ద్వారా ఈ విధంగా పట్టికల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ పద్ధతిని మనము శ్వాసక్రియ అంటామండి. శ్వాసక్రియ అంటే గాలి పీల్చి వదలడాన్ని మనం అంటే
శ్వాస క్రియ. ఇక్కడ ఒక చిన్న పట్టిక ఉంది. ఈ యొక్క పట్టికను చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ వాయువు, అదేవిధంగా పీల్చే గాలి, విడిచే గాలి. రైట్. ఇంకా ఆక్సిజన్ వాయువు అనేది పీల్చే గాలిలో 200 మిల్లీ లీటర్లు ఉంటుంది. అదేవిధంగా విడిచే దాంట్లో మొత్తం 165 మిల్లీ లీటర్ల ఉంటుంది. అంటే ఎక్కువ పీలుస్తాము, తక్కువగా వదిలిపెడతామండి. మరి కార్బన్ డయాక్సైడ్ అనేది పీల్చే గాలి 0.04% ఉంటుంది. విడిచే దాంట్లో 40% ఉంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్‌ని తక్కువగా పీలుస్తాము, ఎక్కువగా వదిలిపెడతాము. మరి వాయువును ఎక్కువగా పీలుస్తాము, తక్కువగా వదిలిపెడతాము. అదేవిధంగా నైట్రోజన్ ఇతర వాయువులనేవి పీల్చే గాలిలో మరి తక్కువ ఉంటుందండి. 790 మిల్లీ లీటర్ ఉంటుంది. మరి విడిచే గాలిలో 790 మిల్లీ లీటర్‌లో ఉంటుంది. ఇది పీల్చే గాలిలో, అదేవిధంగా విడిచే గాలి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ మరియు ఇతర వాయువుల యొక్క నిష్పత్తి. ఇతర వాయువుల యొక్క నిష్పత్తి. ఇంకా నెక్స్ట్ పోతే ఇతర జీవులలో శ్వాసించే విధానం. మరి కొన్ని రకాల జీవులు ఎలా శ్వాసిస్తాయో మనం ఈ యొక్క పాఠ్యాంశంలో తెలుసుకుందామండి. మనం ఎక్వేరియంలో చేపను పరిశీలిస్తే చేప నీటిలో ఉన్నప్పుడు చేప అనేది నీటిలో ఉన్నప్పుడు ఎప్పుడూ నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటుందండి. చేప అనేది ఈ యొక్క నీటిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటుంది. తలకు 2 వైపులా ఉన్నటువంటి దొప్పలు ఏకాంతంగా మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క మొప్పలు అనేవి మరి యొక్క గాలిని తీసుకోవడం, అదేవిధంగా విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేప యొక్క దొప్పల కింద చూస్తే మనం ఎరుపు రంగులో ఉన్నటువంటి మొప్పలు కనబడతాయండి. మనం చేప యొక్క ఇది తీసేస్తే దీంట్లో ఎలా ఉంటాయి, ఈ విధంగా చిన్న చిన్నగా ఎరుపు రంగులో ఉన్నటువంటి ఇవి కనబడతాయి. వీటిని మనం అంటే మొప్పలు అంటాము. మరి ఈ యొక్క చేపల నుండి యొక్క మొప్పలు అనేవి చేపల యొక్క శ్వాస అవయవాలండి. చేపల నుండి ఈ యొక్క మొప్పలు అనేవి చేపలో శ్వాస అవయవాలు. నీరు నోటి నుంచి మొప్పల గుండా ప్రవహించి దొప్పల ద్వారా వెలుపలికి వస్తుంది. ఈ యొక్క మొప్పలు ఏం చేస్తాయంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ను శోషిస్తాయండి. ఈ యొక్క మొప్పలు అనేవి నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను శోషిస్తాయి. మరి ఈ ఆక్సిజన్ శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. కాబట్టి ఇక్కడ చేపల యొక్క శ్వాసవయవాలు ఏంటంటే మొప్పలండి. ఈ యొక్క మొప్పలు ఏంటంటే నీటిలో కరిగినటువంటి లవణాలు ఆక్సిజన్ని శోషిస్తాయి. మరి ఈ యొక్క ఆక్సిజన్ ఏం చేస్తుంటే శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. ఇది మొప్పల ద్వారా శ్వాసక్రియ చేపలలో. ఇంకా నెక్స్ట్ పోతే మనం కప్పను చూసినట్టే ఈ యొక్క కప్ప అనేది నీటిలోను భూమిలో కూడా నివసిస్తుంది. మరి ఈ విధంగా కప్ప అనేది నీటిలోను, అదేవిధంగా భూమిపైన నివసిస్తుంది. కాబట్టి ఈ యొక్క కప్పని మనం అంటే ఉభయచరాలు అంటాం. ఏమంటామంటే మనం ఉభయచరాలు అంటాం. మరి ఈ యొక్క కప్పలు అనేవి చూసినట్టే ఎక్కడ ఉంటే నీటిలోను, భూమిపైన, అదేవిధంగా భూమి లోపల కూడా ఉండటం జరుగుతుంది. మరి ఇటువంటి యొక్క కప్ప అనేది ఎలా శ్వాసిస్తుంది సార్ అంటే కప్పలు భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి ఈ యొక్క కప్ప అనేది విశ్రాంతి ఇస్తుందండి. సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క భూమి లోపలికి కప్పలు వెళ్ళి విశ్రాంతిని తీసుకుంటాము. దీన్ని మనము సుప్తావస్థ అంటాము. ఏమంటామండి? దీన్ని సుప్తావస్థ అంటాము. మరి అప్పుడు తేమగా ఉన్నటువంటి దాని యొక్క చర్మం అనేది
ఊపిరితిత్తుల్లా పనిచేస్తుందండి. మరి అప్పుడు కప్ప అనేది ఏ విధంగా శ్వాసిస్తారంటే చర్మము సారీ అండి. ఊపిరితిత్తుల ద్వారా కాకుండా చర్మం ద్వారా ఇది శ్వాసిస్తుంది. అంటే భూమి పైన ఉన్నప్పుడేమో ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. అలా కాకుండా భూమి లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నప్పుడు సుప్తావస్థలో ఉన్నప్పుడు ఈ యొక్క కప్పనేది ఈ యొక్క చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చర్మం ద్వారా శ్వాసిస్తుంది. ఇక మూడవది చిరుకప్ప లేదా టాడ్‌పోల్ డెంపకంగా ఉన్నప్పుడు అంటే కప్పలు అనేవి చిరుకప్పగా లేదా టాడ్‌పోల్ డెంబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని ఈ మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. అంటే ఈ యొక్క చేపలు అనేవి శ్వాసక్రియను 3 రకాలుగా తెలుపుకుంటుంది. ఒకటేమో భూమి పైన ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. భూమి లోపల అనగా సుప్తావస్థలో ఉన్నప్పుడేమో చర్మం ద్వారా శ్వాస జరుపుతుంది. అలా కాకుండా కప్పలనేవి చిరుకప్పగా లేదా టాడ్‌పోల్ డెంబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగినటువంటి ఈ యొక్క గాలిని ఈ యొక్క మొప్పల ద్వారా శ్వాసిస్తుంది ఈ యొక్క కప్ప. అందుకనే ఈ యొక్క కప్పలో మొత్తం 3 రకాలుగా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అంటే 3 శ్వాస అవయవాలనేవి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోతే బొద్దింకండి. బొద్దింక. బొద్దింక దేహానికి ఈ యొక్క బొద్దింక అనేది ఆర్ద్రోపోడా వర్గానికి అదేవిధంగా ఇన్సెక్టా విభాగానికి చెందినటువంటి జీవిగా మనం చెప్పొచ్చండి. బొద్దింక అనేది ఆర్ద్రోపోడా వర్గానికి అదేవిధంగా ఇన్సెక్టా విభాగానికి చెందినటువంటి జీవిగా ఈ యొక్క బొద్దింకను చెప్పవచ్చు. ఈ యొక్క బొద్దింక దేహానికి పార్శ్వ భాగాలలో బొద్దింక యొక్క దేహానికి పార్శ్వ భాగాల్లో చిన్న చిన్న రంధ్రాలుంటాయండి. చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలు అంటే స్పైరాకిల్స్ అంటాము. రంధ్రాలు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పైరాకిల్స్. ఒకసారి బొద్దింకలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది అడిగాడు. మనం దీన్ని స్పైరాకిల్స్ అంటామండి. రైట్. స్పైరాకిల్స్ అంటాము. బొద్దింక లాంటి ఇతర కీటకాలకు కూడా ఇదే విధంగా రంధ్రాలు అనేవి ఉండటమైతే జరుగుతుంది. చూడండి బొద్దింకల శ్వాసక్రియ. బొద్దింక అనేది ఆర్ద్రపొడ వర్గానికి ఇన్సెక్టా విభాగానికి చెందినటువంటి జీవి చెప్పవచ్చు. ఈ యొక్క బొద్దింక మరి సర్వభక్షకము అని కూడా మనం చెప్పవచ్చు. ఈ యొక్క బొద్దింకను మనం నిశాచర అంటే రాత్రి ఎక్కువ కమ్మడం జరుగుతుంది. మరి ఈ యొక్క బొద్దింక అనేది దీని యొక్క దేహానికి చిన్న చిన్న రంధ్రాలనేవి ఉంటవి. ఈ యొక్క రంధ్రాలు ఎక్కడ ఉంటాయంటే దేహానికి పార్శ్వ భాగాలు ఉంటాయండి. పార్శ్వ భాగాల్లో ఈ యొక్క రంధ్రాలు ఉంటాయి. ఈ యొక్క రంధ్రాలు మనం అంటే స్పైరాకిల్స్ అంటాము. స్పైరాకిల్స్ అంటారు. బొద్దింక లాంటి ఇతర కీటకాలు గూడా ఇదే విధంగా రంధ్రాలు అంటే ఇలాగనే దేహానికి పార్శ్వ భాగం చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉండటం అది జరుగుతుంది. బొద్దింక దేహము ప్రతి ఖండితంలో ఉండే చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయండి. ప్రతి ఖండితంలో నుండి ఈ యొక్క చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ యొక్క చిన్న రంధ్రాలు శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి. బొద్దింక యొక్క ప్రతి ఖండితంలో నుండి చిన్న చిన్న రంధ్రాలనేవి బొద్దింక యొక్క శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి. ఈ నాళాలు అంటే ట్రాకియా లేదా వాయునాళాలు అంటాం మనం. ఈ యొక్క నాళం ఏమంటాం ట్రాకియా లేదా వాయు నాళాలు అని అంటాం. ఈ యొక్క ట్రాకియా లేదా వాయునాళాలు అనేవి ఈ యొక్క ట్రాకియా లేదా వాయునాళాలు అనేవి శ్వాసక్రియలో ఉపయోగపడతాయండి. శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఈ యొక్క స్పైరాకిల్స్ ద్వారా అంటే బొద్దింక యొక్క పార్శ్వభాగం నుండి ఆ యొక్క రంధ్రాలన్నమాట. ఆ రంధ్రాలను మనం స్పైరాకిల్స్ అంటాము. ఈ స్పైరాకిల్స్ ద్వారా గ్రహించిన గాలిని శ్వాసనాళాలు మరి బొద్దింక శరీరానికి సరఫరా చేస్తాయండి. ఈ యొక్క స్పైరాకిల్స్ బొద్దింక యొక్క ఇరు పార్శ్వముల నుండి ఇక రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను మనము స్పైరాకిల్స్ అంటాము. ఈ యొక్క స్పైరాకిల్స్ ద్వారా గ్రహించిన గాలిని శ్వాసనాళాలు ఈ యొక్క బొద్దింక యొక్క శరీరానికి సరఫరా చేస్తాయి. అలాగే శరీరం నుండి గ్రహించిన గాలిని సేకరించి శరీరం నుండి గ్రహించినటువంటి గాలిని గ్రహించిన గాలిని ఈ యొక్క స్పైరాకిల్స్ ద్వారా వెలుపలికి పంపించడం అయితే
జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చినటువంటి ఈ యొక్క బొద్దింకలో శ్వాసక్రియ అయితే జరుగుతుంది. నెక్స్ట్ పోతే వానపామండి. ఏ పాము? వానపాము. నెక్స్టు, నెక్స్ట్ వానపాము. ఈ యొక్క వానపాము అనేది చర్మం ద్వారా శ్వాసిస్తుందండి. వానపాము అనేది చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చర్మ శ్వాసక్రియ జరుగుతుంది ఈ యొక్క వానపాములో. ఈ యొక్క వానపాము యొక్క చర్మం అనేది పలుచగా, తేమగా ఉంటుంది. ఈ యొక్క చర్మంపై సూక్ష్మమైనటి రంధ్రాలు ఉంటాయి. ఈ యొక్క చర్మం ద్వారా గాలి అనేది లోపలికి, వెలుపలికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ విధంగా వానపాములో శరీర ఉపరితలమంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా వానపాములో చర్మ శ్వాసక్రియ అనేది లేదా చర్మం ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఈ యొక్క వానపాములో. ఇక నెక్స్ట్ పోతే మొక్కలలో శ్వాసక్రియ. మొక్కలలో శ్వాసక్రియ. మరి మొక్కలు కూడా శ్వాసక్రియను జరుపుకుంటాయండి. మొక్కలు కూడా శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఎలా జరుపుకుంటాయంటే పత్ర ఉపరితలంలో ఉన్నటువంటి పత్ర రంధ్రాల ద్వారా పత్ర ఉపరితలంలో ఈ విధంగా పత్రరంధ్రాలు ఉంటాయండి. ఈ విధంగా ఉన్నటువంటి దీన్ని మన పత్రరంధ్రము. ఈ యొక్క పత్ర రంధ్రాల ద్వారా ఈ యొక్క మొక్కలనేవి ఈ యొక్క శ్వాసక్రియను జరుపుకుంటాయి. అదేవిధంగా కాండంపై ఉన్నటువంటి లెంటి సెల్స్ ద్వారా అంటే మొక్కలలో పత్ర ఉపరితలం ఉన్నటువంటి ఈ యొక్క పత్ర రంధ్రాల ద్వారా అదేవిధంగా కాండపోయినటువంటి ఈ యొక్క లెంటి సెల్స్ ద్వారా ఈ యొక్క మొక్కలలో వాయు వినిమయము ఈ యొక్క వాయు వినిమయం అనేది జరుగుతూ ఉంది. ఇది మొక్కలటువంటి శ్వాస క్రియ. ఇక నెక్స్ట్ పోతే మనం ఇందులో మనం ఎంచుకున్నటువంటి ఈ యొక్క పాఠ్యాంశంలో గాలి పీల్చడం అంటే ఏమిటి, అదేవిధంగా వదలడం అంటే ఏమిటి, ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటే ఏంటి, శ్వాసక్రియ అంటే ఏమిటి, శ్వాసనాళాలు, అదేవిధంగా బొద్దింకలు నుండి స్పైరాకిల్స్, అదేవిధంగా మొప్పలు, కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా ఆక్సిజన్ ట్రాక్ అనేటువంటి పదాలు మనం నేర్చుకున్నాము. రైట్. ఇకపోతే ఈ యొక్క పాఠంలో ఇంకా ఏం నేర్చుకున్నామంటే ఈ యొక్క శ్వాసక్రియ అనేది జీవుల అన్నింటిలో కూడా జరుగుతుందని మనం నేర్చుకున్నాం. మరి ఇందులో ఆక్సిజన్ తీసుకొని ఈ యొక్క జీవులను ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను అదేవిధంగా నీటి ఆవిరిని వదిలిపెడతాయని మనం నేర్చుకున్నాం. మరి జీవులలో చర్మం ద్వారా అదేవిధంగా మొప్పలు అదేవిధంగా శ్వాస నాళాల ద్వారా ఊపిరితిత్తులు అనేవి ఈ యొక్క శ్వాస అవయవాలుగా పనిచేసాం కూడా మనం నేర్చుకున్నాము. అదేవిధంగా పత్ర రంధ్రాలు వాయు రంధ్రాలు మొక్కలలో ఈ యొక్క వాయు వినిమయానికి తోడ్పడతాయి.